భారత్ను దెబ్బకొట్టడానికి అగ్రరాజ్యం వేస్తున్న ఎత్తులు పనిచేయట్లేదు. రష్యాకు దూరంగా ఉంచాలనే ప్రయత్నాల్లో భాగంగా టారిఫ్ల మోత మోగిస్తోంది అమెరికా. అయినప్పటికీ భారత్ రష్యా మధ్య బంధం మరింత బలపడుతోంది. ఆల్రెడీ పుతిన్ భారత్ పర్యటనతో కంగుదిన్న అమెరికా అధ్యక్షుడికి రష్యా, భారత్ మరో బిగ్ షాక్ ఇచ్చాయి. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు వేశాయి. ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో బ్యాంకుల్లో పెరిగిపోయిన డబ్బును ఉపయోగించుకునేందుకు రష్యాకు చెందిన స్బెర్ బ్యాంక్ కొత్త మ్యూచువల్ ఫండ్ను స్టార్ట్ చేసింది. జేఎఫ్సి ఫస్ట్ అసెట్ మేనేజ్మెంట్ భాగస్వామ్యంతో రష్యన్ రిటైల్ పెట్టుబడిదారులు మన దేశ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫస్ట్ ఇండియా పేరుతో ఎన్ఎస్సి నిఫ్టీ 50 ఇండెక్స్లో నేరుగా పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ఇన్వెస్టర్స్కు మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా మన దేశంలోని టాప్ 50 కంపెనీలకు ఎక్స్పోజర్ ఇస్తుంది. అయితే ఫస్ట్ ఇండియా మ్యూచువల్ ఫండ్ రెండు దేశాల మధ్య లోతైన ఆర్థిక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది. భారత పర్యటన సందర్భంగా స్బెర్ బ్యాంక్ సీఈఓ హెర్మన్ గ్రెఫ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ అనౌన్స్మెంట్ చేశారు. భారత్ రష్యా మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతుండగా రష్యా నుంచి భారత్కు వచ్చే రూపాయల సర్ప్లస్ను ఉపయోగించుకోవడానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. ఇది అంతర్జాతీయ సంస్థల నుంచి భారత్ మార్కెట్లపై ఉన్న దీర్ఘకాలిక విశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల్ని బలోపేతం చేస్తుంది. మరోవైపు పశ్చిమ దేశాల నుంచి ఉన్న ఆంక్షల నేపథ్యంలో జాతీయ కరెన్సీల్లో సెటిల్మెంట్లతో ఈ వాణిజ్యాన్ని మరింత పటిష్టం చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఫస్ట్ ఇండియా మ్యూచువల్ ఫండ్ భారత్ మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ప్రవాహాన్ని పెంచడంతో పాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలపరుస్తుంది. అలాగే ఇది సాధారణ ట్రేడ్ వృద్ధికి మాత్రమే కాకుండా ప్రైవేటు పెట్టుబడిదారులు, స్టాక్ మార్కెట్ రంగంలో కూడా రష్యా నుంచి భారత్లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతూనే ఉంది. మొత్తంగా డీడాలరైజ్డ్ వాణిజ్య భాగస్వామ్యాల్లో ఇది ఒక వ్యూహాత్మక ఆర్థిక ఆవిష్కరణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఆంక్షలన్నీ విధించినా ఏమాత్రం ఖాతరు చేయకుండా రష్యాతో వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు కొనసాగించడం, భారత్లో పుతిన్ పర్యటన వంటి అంశాలతో ఇప్పటికే డైలమాలో ఉన్న అమెరికాకు ఇది గట్టి షాక్ అని చెప్పాలి. ఏది ఏమైనా మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ ఇండియా అతిపెద్ద విప్లవంగా మారబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈ మ్యూచువల్ ఫండ్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.